వాట్ ఈస్ స్మాల్ ఎంటర్ప్రైజెస్? స్మాల్ అంటే చిన్న తరహా ఉత్పత్తి సంస్థ అనగానేమి? సో బిజినెస్ ఆర్గనైజేషన్ తెలుసు కదండి, కొన్ని కంపెనీస్. ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీలు, లేదంటే తెలుగులో అంటే సంస్థలు అంటారు. సో స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే యంత్ర పరికరాలలో 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఏ కంపెనీలో అయితే, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ములో యంత్ర పరికరాల యొక్క విలువ 25 లక్షల కంటే ఎక్కువగా ఉండి 5 కోట్ల రూపాయలు మించకపోతే దాన్ని చిన్న తరహా ఉత్పత్తి సంస్థ అంటారు. చిన్న తరహా ఉత్పత్తి సంస్థ. మీకు విజువల్లో చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనుకుందాం, ఉత్పత్తి సంస్థ, ఫర్మ్ అనుకుందాం. ఈ కంపెనీలో ఉన్న, ఈ సంస్థలో, ఈ ఫర్ములో ఉన్న ఈ యొక్క యంత్ర పరికరాల యొక్క వాల్యూ, దీని యొక్క వాల్యూ 25 lakhs కంటే ఎక్కువగా ఉండాలి, 5 crores కంటే తక్కువగా ఉండాలి. అంతే కదండి. సో అదే ఇంగ్లీష్లో ఒకసారి చూసుకున్నట్లయితే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీస్. స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ యాన్ ఎంటర్ప్రైజ్. అంటే స్మాల్ ఎంటర్ప్రైజ్ అనేది ఇది ఒక సంస్థ అని చెప్తున్నది, వ్యాపార సంస్థ. ఎస్, వేర్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఈజ్ మోర్ దాన్ 1 crore బట్ డస్ నాట్ ఎక్సీడ్ ₹10 crore. అంటే మోర్ దాన్ 1 crore, 1 కోటి కంటే ఎక్కువగా ఉండద్దు, 10 crores కంటే తక్కువగా ఉండద్దని చెప్తుంది. సో అదే గూగుల్లో చూద్దాం. మరి తెలుగులోనైతే ఇక్కడ 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి 5 కోట్ల రూపాయలు మించకపోతా అన్నది. సో ఏది నిజమో ఒకసారి గూగుల్లో అయితే చూద్దాము. స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇండిపెండెంట్ ఫర్మ్స్ విత్ లెస్ దాన్ 50 employees. However, the maximum number of employees country for most companies upper rail situations around the 250. సో ఇక్కడైతే కరెక్ట్ డెఫినేషన్ అయితే లేదండి. మన టెక్స్ట్ బుక్లో ఉన్నదైతే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇదే. సో అంటే మోర్ దాన్ 1 crore నాట్ ఎక్సీడ్ 10 crores. 10 కోట్లు మించకూడదు, 1 కోటి రూపాయలు తగ్గకూడదు. సో అలాంటి వాటిని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటారు. సో చిన్న తరహా ఉత్పత్తి సంస్థ అనేది దీనికి ఇంగ్లీష్లో వేరే ఉంటుంది. ఇది తర్వాత వీడియోలో నేనైతే చూపెడతాను. ఓకే అండి, ఇది స్మాల్ ఎంటర్ప్రైజ్ గురించి డెఫినేషన్.